యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. బాబు యేసు మాతో నీ ఉండగా నేను అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటాము, అంతా నీవే చూసుకుంటాము, అంతా నీవే చూసుకుంటాము, అంతా నీవే చూసుకుంటాము, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. గ్లోరీ. సమాధాన కారకుడవు నీవేనయ్యా అని పాడతాం. సర్వశక్తుడవు నీవే. గట్టిగా చప్పట్లు కొడదాం. గ్లోరీ. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడు నీవేనయ్యా అని పాడదాం. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. అద్భుత దేవుడవు నీవేనయ్యా,
ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. గ్లోరీ పాడదాం, సభలు కొడదాం. ఆమేన్. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచిన దారిని నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దారియు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దారియు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యము నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవే పడదాం. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవేనయ్యా, రక్షించే దేవుడు నీవే పడదాం. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో. నాలుక అగ్గినంట. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచం వంటిది. ప్రపంచం అంటే నువ్వు కొలవలేవు ఎంత దూరం ఉందో. నీ శరీరానికి నాలుక అంత పాప ప్రపంచంగా చేసేస్తుందట నిన్ను. సర్వ శరీరానికి ఇప్పుడు నమ్మింది మొదలు ఎంత మాలిన్యం తెచ్చుకున్నావు ఈ నోటితో. ప్రకృతి చక్రానికి నీ కాల చక్రానికి నువ్వు ఇంకా 30 ఏళ్ళు బతుకుతావు అనుకో, ఈ లోపలనే ఇవాళే అగ్గినెట్టేసుకున్నావు, దానికి నువ్వు అంటించేసావు. కాలచక్రానికి చిచ్చు అంటే అగ్ని పెట్టుద్దట. అది నరకం అంటే పరలోకం కాదు, అది యుగ యుగాలు మండే అగ్నిగుండం.
అది మాత్రం ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే అగ్నిగుండంలో ఉండాలి. రెండే రెండు. ఈ చేయి నొప్పి గొప్పది కాదు. యుగ యుగాలు కాలే అగ్నిగుండంలో ధనవంతుడు మిక్కిలి యాతన పడుతూ ఆ పేదలాదరట, ఒంటి నిండా కురుపులట, చూడలేకపోయేవాడు భూమి మీద ఉన్నప్పుడు. ఈడు మంచి సుఖభోగాలు అనుభవించాడంట ధనవంతుడు, సిరి సంపద. గుమ్మం ఎదురుగుండా ఉన్నవాడు కురుపులు, నాకుత కుక్కలు కూడా వచ్చాయంట స్మెల్కి. ఆడు దేవదూతల ద్వారా పరలోకమందున్న దేవుడి దగ్గరికి కొనిపోతే అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడట, మెరిసే శరీరంతో. కురుపులు లేవంటే పరలోకంలో. నిజంగా ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి పాతాళంలో బాధపడుతున్నాడంట అగ్నిగుండంలో. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను అగ్గిల్లో కాలిపోయేవాడికి నాలుక ఎండిపోతుందట. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమన్నాడు. నీళ్లలో ముంచి చిటికిన వేలుతో ఒక చుక్క వేయమంటాడు. దోషుడి నీళ్ళు కాదు. కానీ అబ్రహాం అంటాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, తాగావు, తిరిగావు, తిట్టావు, కొట్టావు, కమాండ్ పవర్ అంతా చూపించావు, కోడి పందాల్లో నెగ్గటం దిగటం అన్నీ అయిపోయినాయి. అలాగున్నే ఆ లాజరు కూడా సుఖం లేకుండా బాధతో దేవుడు ఉన్నాడని నమ్మాడు భూమి మీద. ఇప్పుడైతే అతడు నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్ముని ఆనుకుని ఉన్నాడట. నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దకు రాగోరు వారు దాటగోరు వారు దాటిపోకుండానట్లు, అక్కడ వారు మీరిక్కడ కొత్తకి దాటి రాజాలకుండునట్లు మాకు మీకు మధ్యన ఒక అగాధం ఉంది అని చెప్పాడు. ఇది యేసుప్రభు నోరారా చెప్పిన మాట. అగాధం ఉందట. ఇక్కడున్న అమ్మగారు మీకు ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మాటల్లోకి చెవుకాడికి రావచ్చు. కానీ ప్రాణం పోయిందంటే తీర్పులోకి వెళ్ళాలి. అప్పుడు పరలోకం వాళ్ళు మళ్ళా నరకంగాడికి రారు, నరక వాళ్ళు పరలోకం వెళ్తాక లేదు. దాటి రాకుండానట్లు మధ్యన ఒక అగాధం ఉందంటే ఇవన్నీ మనకి నేర్చుకున్న వాక్కులే. అంత అగాధం ఆ రోజు కనపడితే మనం ఎందుకు పనికిరాం. యుగ యుగాలు అగ్నిగుండంలో మండేవారిగా ఉండకూడదు, ప్రభు ప్రేమలో ఇమిడేవారిగా ఉందాం. నీతి స్వరూపుడు దేవుడు ఒకే ఒక్క మాట, ఆ చెట్టు పళ్ళు నువ్వు తినకూడదు, తింటే చత్తవన్నాడు. చావేటో ఆదాంకు తెలవలేదు, అవ్వకు కూడా తెలవలేదు. వాళ్ళు ఎలా చచ్చారో 930 ఏళ్ళు బతికారు ఆదాం. మరలా దేవుని ముఖం ఎప్పుడు ఆదాం చూడలే, అవ్వ చూడలే, సహవాసం లేదు. పర్వాలేదండి, బతికారు కదా. ఆకులు తిన్నారో అలవలు తిన్నారో. వాళ్ళకి పుట్టిన 2 కొడుకులు, పెద్దోడు చిన్నోడిని చంపాడు. అదే దుఃఖం, చావు. వాళ్ళ బిడ్డలు చావటం చూశాడు. తర్వాత కయ్యను దేవుడు దేశ దిమ్మరిగా చేశాడు. వాడికి ఎక్కడ భూమి పంట పండదట. తమ్ముడిని చంపినందుకు నీ చేతిలోండి నీ తమ్ముడు రక్తం తాగటానికి భూమి నోరు తెరిచిందే, ఆ భూమి నీకు సారం ఇవ్వదో, పంట పండదు నీకు అన్నాడు. భూమి పండాలన్నా దైవాశీర్వాదం ఉండాలి. కడుపును పండిన బిడ్డలు కూడా దీర్ఘాయుషవంతులు అవ్వాలంటే దైవాశీర్వాదం ఉండాలి.
వెర్రివారిగా మతి తప్పి ప్రవర్తించేవారిగా ఉండొద్దు. ఉన్నంతకాలం దేవునిలో దేవునితో ఉండండి. మీలో ఉండే దేవుడు ఆయన. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచాను, వారిలో నేనుంటాను. వారు నిన్ను తెలుసుకున్నారు, నిన్ను ఎరుగుదురు, లోకం ఎరగదు. వీరు నేను చెప్పాను కనుక విన్నారు కనుక వాళ్ళలో ఉంటాను అన్నాడు. మనలో ఉండే దేవుణ్ణి లేకుండా చేసి ధనాన్ని నమ్మటం, డాక్టర్లు నమ్మటం, మందులు నమ్మటం. నేను అన్నానని కాదు, పాపారావుకి పాపం ఎవరో దొరికారు ఆగనపల్లిలో. ఎవరో ఓ డాక్టర్ ఉన్నాడు, అందరినీ చూస్తాడు పాపం. కాశీ అన్నమాట. తేలు కుట్టినప్పుడు 3 ఇంజక్షన్లు చేశాడట. నొప్పి ఇంజక్షన్ చేసినప్పుడు కూసేపు ఉండేది కాదంట, తగ్గిందనేవాడట. మళ్ళీ వచ్చేసిందనేవాడంట. ఇంకొక ఇంజక్షన్ 3 చేసాక గుండాకి చచ్చిపోతాం, ఇంకా చేయకూడదు. విషం ఇంజక్షన్లు అన్నిసార్లు ఇంటికి పోమన్నా. పొద్దున్న 9 గంటలకు కుట్టిన తేలు సాయంకాలం మేము 3ంటికి వెళ్ళే వరకు సోకాలే, కత్తిచ్చే నరికేస్తానని. ఆ భార్య అంటుంది, నన్ను చూడగానే అంది, మీ ఇంటికి రాకముందు 10 రూపాయలకి 4 మోపులు పచ్చగడ్డి కోసేవాళ్ళు. ఆ టైంలో తింటాక లేక ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏమీ లోటు లేదు. ఈనాడు అన్నీ ఉన్నాయి. ఈయన పొద్దున్న నుంచి చచ్చిపోతారు. ఏం చేశారు? హాస్పిటల్కి వెళ్ళేవాడిని. ఇండివిజువల్ చేశారు 3, తగ్గలేదండి. ఇంకెందుకండి, అది ప్రాణం తెస్తుంది. నేను చచ్చిపోయాకైనా అందరికీ చాటింపేది చెప్పండి. ఆ నన్ను కుట్టిన ఆ తేలో ఏదో ఆకు తేలట, దాన్ని అక్కడ పెట్టాడంట, పొలంలో పెట్టాడంట. ఎలాంటిది కుట్టితే చాలా బాధ అని అందరూ తెలుసుకుని, ఎల్లాళ్ళతో కుట్టి పాపారావు చచ్చిపోయాడని అందరికీ చెప్పండి అన్నాడు. చాలా మేము వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఆ దీనత్వం చూశాను. మీ ఇంటికి రాకకింద 10 రూపాయలకి గడ్డి మోసేవాళ్ళం ధరలకి అని ఏడుతుంది కదా. కన్నీరు దేవుడి కావలిలోకి వెళ్ళి నూనె ఇలాగే అన్నాను, అధికారంగా ప్రార్థన చేశాను, అద్భుతంగా బాగైంది. అలాగ నా మీద చేసి ప్రార్థన చేస్తే నాకు బాగవటం ఎప్పుడు నేను చూడలే. మైక్ బ్రాంగ్జన్ గారు 14 నెలలు దవడ బీసుకుపోతే ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా నా దవడ బాగు చేశాడు. అలాంటి భక్తులు వాళ్ళ పాదాల మీద పడినా మన రుణం తీర్చుకోలేము. చాలామంది అంటారు, దేవుడికి ఏమి ఇచ్చినా నువ్వేమి ఇవ్వక్కల్లా, అసలు ఏమి తీసుకోడంట. నీ దగ్గర నా దగ్గర కూడా ఆయనకేం తక్కువ కదట. ఇలా ఎగరేసిన వెనక్కే పడతాయి రూపాయలు. మనం ఈ ఫ్యాన్లకి, ఈ కరెంటుకి, ఈ లైటింగ్కి, వీటన్నిటికీ ఖర్చు పెట్టే ఖర్చుల్లో మీకు వస్తున్నాయేమో కానీ దేవుడికి ఏం తక్కువ కాదు. నువ్వు వంట చేసి కనపరచలేవు. మరి మాటలు చెడ్డగా ఇంటే తమ్ముడు చావకపోనేమో. వాళ్ళు నీకు చింత లేదా అని మాట చెప్పిండు. ఇంటికి పిలిచి, నా సహోదరు నాకు సహకరించట్లేదు, నీకు చింత లేదా అని సామాన్యుడిని అడిగినట్టు అడిగింది. ఆయన సామాన్యుడా? ఏసంటే ఆయన దరిదాపులకి వెళ్ళగలవా? అయినా నరుని స్వరూపాన్ని ఇచ్చి మన దగ్గరికి వచ్చే దాసుడుగా వచ్చాడు. రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా తను తగ్గించుకు సిలువుకెక్కాడు నీ కొరకును. ఆ రక్తం నిన్ను బతికించి, ఆ రక్త ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేవునికి శత్రువే. శత్రువులువా? దేవునికి శత్రువులుగా ఉన్నాం. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఎందుకే పరిశుద్ధ గ్రంథంలో త్వరపడి చెయ్యి వేయొద్దని. అమ్మగారు చేసినా తగ్గలేదండి. నీ వంకర నడికేటో, నీ వంకర చూపేటో, నీ వంకర తలంపేటో అవన్నీ చూసేవాడు. దేవుడు అంటాడు, మీ తలంపులు నా తలంపులు వంటి, మీరేం తలంచారో నాకు తెలుసు అంటాడు. పేతురులోనే సైతాన్ ఉందన్నాడు.
సాతానా వెనుకకు పో అంటే మనం కూడా వెనక్కి పో అంటున్నాం. అదో దోపుదొత్తే ముందడుతాం అంటున్నారు చాలామంది భక్తులు. ఆయన అన్నాడంటే ఆయన సముద్ర అగాధంలో పడేస్తాడంటే వీళ్ళ పాపాలు. కనుక నిజంగా దేవుడు నీతి స్వరూపుడు. ఆ నీతి ఆదాములో ఉంటే మాట మీరి తినొద్దని తిన్నందుకు వేరు చేశాడు. వాళ్ళు నరులు అయ్యారు. నరులు దేవునికి ప్రయోజనకారులు కాదంట. బుద్ధిమంతులం అయితే మన మట్టుకు మనమే ప్రయోజనకారులు అవుతామంట. దేవుని స్తోత్రం. బుద్ధి జ్ఞానాలు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి. దాన్ని పొందుకోవాలంటే సమస్తం నష్టంగాను పెంటగాను ఎంచుకోవాలట. మా ధాన్యం గాజులు ఆకులు ఎగిరిపోయి తడిచిపోయి మొక్కలు మొలిచి పొట్లిపోయినా దాని గొడవ మాకు ఉండేది కాదు. ఎందుకో తెలుసా? చెప్పాడు దేవుడు. ఆయన నమ్మాక గాజుల నిండా ధాన్యం. అలాంటి గంగారావు పట్టుకెళ్ళాడు పట్టేపురం. ముక్కిన బియ్యం తింటారా మీ అమ్మగారు? ఈ రంగు అన్నాడంటే ఈ రంగుదైనా మాకు చాలా బాగుంటుంది అన్నం. చేదురాల. ఎందుకో తెలుసా? నేను తెలుసుకుంటాక. దేవుని స్తోత్ర. కనుక నిజంగా ఏం తిందువాని ప్రాణానికి వచ్చి ఏం ధరించుకుంది మన దేహానికి వచ్చి చింతపడద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. నిజంగా ఈనాడు చాలామంది కానుకలు లెక్క పెడతారు, లేకపోతే ఇంకా తేవాలంటారు, తెచ్చి సాలేదంటారు, మనం పెట్టే పెద్ద మీటింగులు అంటారు. ఏదో 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 వీళ్ళు అడుక్కుంటూ అలవాటు, వాళ్ళేమో బాధపడటమే అలవాటు. ఎవరిని దేవుడు ప్రేరేపించాడో, ఎవరి హృదయాన్ని దేవుడు విశాలపరిచాడో వారు ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెడతారట. దేవుని స్తోత్ర. కనుక ఆయన ప్రత్యేకపరిస్తే చీకటిని వెలుగుని ఈనాడు కూడా కలవలేదు. ఈ చీకటి వెలుగులు కలవు. ఆయన ప్రత్యేకపరిస్తే ఆకాశం భూమి కలిసిపోలేదు. చీకటి వెలుగని, వెలుగు చీకటని, తీపి చేదని, చేదు తీపని అనుకునే వారికి శ్రమ అని యెషయా గ్రంథంలో చెప్పాడు. మనం స్వీట్గా మాట్లాడారని చేదుని తీపంటే దేవుడు ఊరుకోడు. ఏది ఏమైనా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన ద్వారా కొన్ని ఆత్మలు నీతిమంతుడట పొరుగువానికి దారి చూపిస్తాడంటే ఈడు అడ్డడ్డో ఇలాగా. వాళ్ళ నీతిమంతులు కాదు, సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ధర్మశాస్త్రం బోధించే బోధకులు. కనుక ఆయన నీతిగల మాట, ఆ తొట్టెలు, ఆ ద్రాక్షారసం అవటకి, ఆ కాళ్ళు కడుక్కున్న శుద్ధీకరణ ప్రకారం రాతి బాణలు నిండుగా నీళ్ళు నింపారంట. నీళ్ళు నింపమన్నాడు. ఆ పరిచారకులు నింపారు. ఇప్పుడు ముంచుకుని వెండి ప్రధాని దగ్గరికి వెళ్ళమన్నాడు. అవి నీళ్ళండి అనలే వాళ్ళు. అప్పటికే వాటి రూపు మారింది, రంగు మారింది, వాళ్ళు ముంచుకెళ్ళిపోయారు. అలాంటి వాడిగా ఉండాలి మనం. దేవుని వారసులుగా ఉండాలంటే పరిచారకులుగా. మేము అలా లేమండి, ఇక్కడే కూకుంటాం అనేలా ఉండొద్దు. పరలోకంలో కూర్చుండబెట్టాడంట. కుమారుని క్రీస్తు ద్వారా పాపము చేత అపరాధాల చేత చచ్చిన మనల్ని, చచ్చామని చెప్పాడా ఉన్నామని చెప్పాడా? చచ్చామన్నాడా? చచ్చిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడంట. దేవుని మందిరంలో ఎలా కూర్చుందో క్రీస్తుతో కూడా బతికించాడంట. ముందు అపవాదికి ఉన్నటువంటి బలంతో
ఆ పూర్వం అజ్ఞాన దశలో నడిచారట, మీకు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుకున్నాడట. ఆయనతో కూడా పరలోకంలో కూర్చుంటాడు. అది కృపచేత ఎత్తాడట. కానీ మేము మాత్రం పోయినా చక్కటి మాటలు చెప్తాం, ఉన్న చక్కని మాటలు మమ్మల్ని తీర్పు తీర్తాడు మీలాంటి వాళ్ళ గురించి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేను చెప్పాను, కొడిసి వచ్చినారన్న రాడు, ఇంకెవరు మాగంటి బాబు రాడు, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఎంపీ కూడా అవ్వడని చెప్పాను. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, నేను తేలిగ్గా చెప్పాను. దేవుడు మాట్లాడతాడు, ఆయన మాట వినే గొర్రెలుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. నా గొర్రెలు నా స్వరం వింటే అన్నావు తండ్రి. నీతి స్వరూపుడైన తండ్రికి ప్రార్థన చేశావు. ఇదిగో ప్రభువా, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపేవని వీరు కూడా ఎరుగుదురు. వీరు నీవు నన్ను పంపేవని ఎరుగుదురు కనుక లోకం నిన్ను ఎరగదు. వీరు ఎరుగుదురు కనుక నీవు నాకు అనుగ్రహించిన ప్రేమను వీరి యందు ఉంచాను, నేను వీరి యందు ఉంటాను అని కూడా చెప్పావు. నిన్ను నీ నామాన్ని వీరికి కనపరుస్తాను అన్నావు. కనుక నీ నామం ఎంత గొప్పదో నీ ద్వారా భూలోకంలో జనులు తెలుసుకున్నారు. ఈనాడు మా ద్వారా కూడా తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.